స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఏదైతే బీసీలకు ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తారంటూ దాని మీద జరుగుతున్న చర్చలన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు జాతీయ బీసీసీ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు. అన్నా చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న ఈ 42% రిజర్వేషన్ అవుతుందంటారా? ఎలాంటి చూసుకోవచ్చు? సుప్రీంకోర్టు 50% దాటొద్దు అంటున్నారు, వీళ్ళు 42% ఇస్తా అంటున్నారు. ఎలా వచ్చేది అంతా కూడా? ఇప్పుడు ఈ అవుతుందా లేదా అని కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు సిండికేట్గా తయారై ఈ బీసీ రిజర్వేషన్ల మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇవాళ మేము అంటున్నాము, గతంలో బీసీ రిజర్వేషన్ అమలు వేరు, కులగణన జరిగిన తర్వాత రిజర్వేషన్ అమలు వేరు. అదే సుప్రీంకోర్టు ప్రత్యేక పరిస్థితుల్లో కరెక్ట్గా మీ దగ్గర శాస్త్రీయమైన డేటా ఉంటే, రాజకీయ సామాజిక వెనుకబాటుతనం ఒక అక్యురస్గా ఒక ఎంపారికల్ డేటా ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా నిర్ధారణ చేయగలిగితే ఈ రిజర్వేషన్లు 50% సీలింగ్ దాటొద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉంది. ఈ విషయం చెప్పకుండా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ నేతలు పదే న్యాయస్థానం నిలబడదు అంటే వీళ్ళేమో జ్యోతిష్యులా, లేకపోతే వీళ్ళేమో న్యాయ నిపుణులా, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిలా? ఏ విధంగా చెప్పగలుగుతారు వీళ్ళు? అంటే బీసీ రిజర్వేషన్లు అమలు చేయొద్దు, బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే మా పబ్బం ఇవాళ మా రాజకీయంగా మాకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కదా ఈరోజు ఇవాళ 50% రిజర్వేషన్లు ఉంటే మరి అగ్రవర్ణాల రిజర్వేషన్ 10% ఎట్లా అమలు చేశారు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఏ కమిషన్ ఇచ్చింది? ఎక్కడ డేటా కలెక్ట్ చేశారు? ఎక్కడ ఏ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు? రాజకీయ శాసనం ప్రక్రియ కానీ న్యాయ ప్రక్రియ కానీ ఏ ప్రక్రియ కానీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చేయలే. కానీ బీసీ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం బీసీ రిజర్వేషన్ నిర్ధారించడానికి ఫస్ట్ కులగణన జరగాలి, కులగణన చేయడానికి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పింది. కాబట్టి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత అందులో వచ్చిన మొత్తం లెక్కలు ఎంత అఫీషియల్గా వెల్లడించి, అందులో సామాజిక రాజకీయంగా వెనుకబాటుతనం ఎంత ఉందో దాన్ని గుర్తించి దాని ఆధారంగా రిజర్వేషన్ నిర్ధారించండి అని చెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నేను చెప్పినటువంటి ఈ ప్రక్రియ ఏదైతుందో అది శాసనబద్ధంగా చట్టపరంగా కంప్లీట్ చేసి రేపు ఇలా 42% రిజర్వేషన్ అమలు చేయబోతుంది. దానికంటే ముందే అమలు చేయాల్సినటువంటి జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ అమలు చేయదు. ఇలా గతంలో 34% ఉన్న రిజర్వేషన్లను నిలువున 18% తగ్గించినటువంటి బీసీ వ్యతిరేక పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా 9th షెడ్యూల్లో పెట్టాలి, ఈ జీవో చెల్లదంటది. మీరు ఎట్లా చెల్లదంటారు? ఏ పద్ధతిని చెల్లదంటారు? మరి కులగణన చేసింది ఎందుకు? నేను అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీని, మీ నాయకుడు కేసీఆర్ గారు కులగణన ఎందుకు పాల్గొనలే? ఫస్ట్ చెప్పండి. కులగణన ఎందుకు పాల్గొనలేదో చెప్పిన తర్వాత మీరు ధర్నా చేయండి. మీ ఒక నాయకుడు కేటీఆర్, హరీష్ రావు కులగణన పాల్గొన్నారు. అదేవిధంగా కులగణన పాల్గొనొద్దని ప్రజలకు పిలుపునిస్తారు. ఆ తర్వాత ఇప్పుడు గందరగోళం చేసి గాయ చేసి మళ్ళీ ఉదయమేమో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టు, మీరు ఓడిపోతారని ఉద్దేశంతో నువ్వు ఎన్నికలు పెడతలేవు, ఈ లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పరారైతుందని ఉదయం పూట కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెడతారు. అదే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మా ఇంకొక నాయకులు, బీసీ నాయకులు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి నువ్వు 42% రిజర్వేషన్ అమలు చేయకుండా నువ్వు ఏ విధంగా ఎన్నికలకు పోతావు, నీ అంతు చూస్తామని చెప్పి వీళ్ళు పెడతారు. ఇంకా అదే పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్సీ ఇలా జీవో ఇచ్చారు కాబట్టి ఇది నా పోరాటమే అని చెప్పి రంగులు చల్లుకొని సంబరాలు చేసుకుంటారు. అంటే మీ పార్టీకి ఒక విధానం ఉండదా? ఒక పార్టీలో 3 విధానాలు ఉంటాయా? అంటే బీసీల మీద విషం కక్కుతున్నారు. అంటే ఎవరైతే తెర వెనుక ఉండి నడిపిస్తున్నారో వాళ్ళు విషం కక్కి ఈ రిజర్వేషన్ల మీద ప్రాపగండం చేస్తున్నారు. నేను అంటున్నా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చింది నరేంద్ర మోదీ అయితే, బీజేపీ ప్రభుత్వం అయితే, అమలు చేసింది కేసీఆరే కదా. దేశంలో 28 రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు జరిగినప్పుడు అమలు చేసే సందర్భం లోపల దానికి ఒక కమిషన్ వేసారు. అసలు అగ్రవర్ణాల జనాభా ఎంత ఉంది, అందులో పేదలు ఎంత ఉన్నారు, ఆ పేదల ఆధారంగా రిజర్వేషన్లు ఎంత ఇవ్వాలని చెప్పి స్టడీ చేసి కమిషన్ చేసి నిర్ధారించినాక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఒక రాష్ట్రంలో 4% ఇచ్చారు, ఒక రాష్ట్రంలో 5% ఇచ్చారు, ఒక రాష్ట్రంలో 6% ఇచ్చారు. తమిళనాడులో అసలే ఇవ్వలే. కానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇదే కేసీఆర్ గారు ఏ కమిషన్ సిఫార్సు లేకుండా 10కి 10% ఎట్టిచ్చిండు? ఏ పద్ధతిని ఇచ్చిండు? అంటే వీళ్ళు పనిగట్టుకొని బీసీలకు నోరు లేదు, బీసీలు ఏది చెప్పినా నమ్ముతారు, వీళ్ళని అడ్డంగా రాజకీయంగా గొంతు కొయ్యాలి, వీళ్ళని అణిచివేయాలనే కుట్రలు కదా. మీరు నిజంగా రిజర్వేషన్లు పెంచాలని మీకు చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధి ఉంటే మీరు కులగణనే పాల్గొంటుంటుంది, చిత్తశుద్ధి ఉంటే కులగణలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిస్తుంటుంది, చిత్తశుద్ధి ఉంటే
ఇవాళ 9th షెడ్యూల్లో పెట్టాలంటున్నా. నిన్న ధర్నా చేశారు మా సోదరులు. ధర్నా చేసి ఏం డిమాండ్ చేయాలి? 9th షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని అంటే లాగులు నడుస్తాయి. కేంద్ర ప్రభుత్వాన్ని అనలే, కానీ కేంద్ర ప్రభుత్వాన్ని అనకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటుంది. నేను అంటున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని అనండి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎందుకు అంటలేరు? కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎందుకు నిలదీస్తలేరు? ఇవాళ పార్టీలు ఏదైనా కావచ్చు. ఇక్కడ ప్రభుత్వం అంటే ఇప్పుడు బీజేపీ వారు బండి సంజయ్ కానీ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఆయన కూడా ఏదైతే ముస్లిమ్స్ని ఇందులో కలిపితే బీసీకి 40% అవనివ్వమంటూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకేం చెప్తారు సార్ ఇది? ఇప్పుడు నేను అంటున్నా కేంద్ర జాబితాలో ఓబీసీ జాబితా ఉంది. అందులో ముస్లిం లేరా? 27% రిజర్వేషన్లు ఇస్తున్నారు. అది కేంద్ర మంత్రికి తెలియదా? ఆ తర్వాత ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలు ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్ అమలు చేస్తారు కదా. ఎందుకు చేస్తారు? ఉదాహరణకు పక్కన ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రం అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ఉంది. అందులో బీజేపీ ప్రభుత్వము భాగస్వామ్యం కదా. కేంద్రంలో టీడీపీ వాళ్ళు ఉన్నారు, అధికారంలో భాగస్వామ్యం పంచుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు అధికారం పంచుకున్నారు. ఇప్పుడు పోయి చూద్దాంపా, ఆంధ్రప్రదేశ్లో 4% ముస్లిం రిజర్వేషన్లకు ఎందుకు అమలు చేస్తున్నారు? ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి తెలియదా? రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలియదా? కళ్ళకు గంతలు కట్టుకున్నారా? అంటే బీసీలు ఏది చెప్పినా నమ్మితే మోసపోతారు అనుకుంటారా? మీరు మీ వ్యతిరేక వైఖరి మార్చుకోకపోతే మీ సంగతి ఏందో చూస్తాం, ప్రజాక్షేత్రంలో తెలుస్తాం. ఒకవేళ ఇప్పుడు 42% రిజర్వేషన్ కాకపోతే మీ నెక్స్ట్ వ్యూహం ఎలా ఉండబోతుంది సార్? 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలవుతుంది. చట్టపరంగా న్యాయపరంగా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 42% రిజర్వేషన్లు పెంచాలని గవర్నర్ దగ్గరికి ఫైల్ పోయింది. ఆర్డినెన్స్ వస్తుంది. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత అమలవుతాయి. ఈలోపు జూలై 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఇక్కడ నుంచి పోయినటువంటి బిల్లు 3 నెలలు 3 రోజులు అయింది ఇప్పటికి. ఆ బిల్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఆ బిల్లుకు మోక్షం లేదు. ఢిల్లీ గల్లీనేమో బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లకు మద్దతుని చేతులు లేపుతారు అసెంబ్లీలో. ఢిల్లీ వాగానే జాతీయ పార్టీ, ఒక విధానం ఉండేటువంటి పార్టీ, లేదు మేము ముస్లిం ఉంటే అమలు చేయమంటారు. అంటే మీరు ఏం పార్టీ, ఏం విధానం? అంటే బీసీలను ఏంటంటే ఈ పార్టీలు చిన్న చూపు చూస్తున్నాయి. అంటే బీసీలలో ఐక్యత లేదు, మేము ఏం చెప్పినా నడుస్తుంది. అంటే మీకు ఇక్కడ చిత్తశుద్ధి ఉన్నది. మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాలి. బీజేపీ మొదటి నుంచి బీసీ వ్యతిరేక పార్టీ. అది ఎందుకు వ్యతిరేక పార్టీ అంటున్నా? బీసీని ముఖ్యమంత్రిని చేస్తున్నారా? బీసీ ముఖ్యమంత్రిని చేయకపోగా ఫ్లో లీడర్ ఎవరు చేయాలి? అత్యంత సీనియర్ అయినటువంటి బీసీ సామాజిక వర్గం పక్కన పెట్టండి. 8 మందిలో అత్యంత సీనియర్ ఎవరు? రాజాసింగ్. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఒక బీసీ బిడ్డ రాజాసింగ్. ఇవాళ రాజాసింగ్ని ఫ్లో లీడర్ చేయాలి కదా. ఫ్లో లీడర్ చేయకపోగా రాజాసింగ్ గారు ప్రశ్నిస్తే రాజాసింగ్ గారిని ఎందుకు సస్పెండ్ చేస్తారు? పార్టీ నుంచి ఎందుకు మెడల్ బయటికి గెంటేసారు? అంటే బీసీలకు ఒక న్యాయం, అగ్రకులాలకు ఒక న్యాయమా? బండారు దత్తాత్రేయ గారు హర్యానా గవర్నర్ గుండే ఎంతో సేవ చేసిండు. ఆయన గవర్నర్ నుంచి ఎందుకు తొలగించారు? అదేవిధంగా బీజేపీ పార్టీ అధ్యక్షునిగా బీసీలకు ఇస్తాను ఊరడించి అదిగో అన్నారు. ఎందుకు ఇవ్వలే బీసీకి? ఇవాళ పిడికెడు శాతం లేనటువంటి రామచంద్రరావుకి ఎందుకు ఇచ్చారు? రామచంద్రరావు మీకు తెలుసు రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయనకు ఎందుకు ఇచ్చారు? అంటే మీ బీసీలకు వ్యతిరేకమైనటువంటి వైఖరి భావజాలం ఎవరికుందో వాళ్ళకు పెద్దపీట ఇస్తున్నారు. బీసీ బిడ్డలైనటువంటి వాళ్ళను మెడలు బట్టి బయటికి గెంటేస్తున్నారు. ఇదేనా బీజేపీ వైఖరి? దానికి తోడు పుండు మీద కారం తెలినట్టు 42% రిజర్వేషన్లు మీ దగ్గర పెట్టుకుంటారు. మళ్ళీ రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీ తాత పెట్టిండా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు పెట్టారు? మీరే కదా. ఏ పద్ధతిని పెట్టారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్? ఎవడు పెట్టమన్నాడు? ఏడ ధర్నా అయింది? ఏడ పోరాటం అయింది? అంటే బీసీలకు నోరు లేదు, బీసీలకు గొంతు లేదు, అణచివేయచ్చు, బెదిరియొచ్చు, దాడులు చేయొచ్చు అనుకుంటారా? మాకు లేదా? ఖబర్దార్, బీసీలు అన్నీ గమనిస్తారు. ఒక్కొక్కటి మిత్తితో సహా బీసీ వ్యతిరేక చర్యలు పాల్పడితే మిత్తితో సహా తిరిగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, ఈ ఆగస్టు ఏదైతే 7వ తారీఖున గోవాలో ఓబీసీ మహాసభ జరగబోతుంది, ఇది ఎలా ఉండబోతుంది ఈ కార్యక్రమం అనేది? ఇప్పుడు ప్రతి సంవత్సరం దేశంలో మొదటిసారి మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని చెప్పి స్వర్గీయ మాజీ ప్రధాని విపి సింగ్ గారు మొదటిసారిగా ఓబీసీలకు విద్యారంగంలో 27% రిజర్వేషన్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి రోజు ఆగస్టు 7. కాబట్టి ప్రతి సంవత్సరం దేశంలో అన్ని రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల ప్రతినిధులతోటి వేలాది మందితోటి జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహిస్తాం. అందులో భాగంగానే ఈసారి 10వ ఓబీసీ మహాసభ పోయినసారి పంజాబ్లో అమృత్సర్లో నిర్వహించాం. ఈసారి గోవాలో నిర్వహించబోతున్నాం. ఇవాళ వేలాది మంది ప్రతినిధులు ఆ గోవా రాష్ట్రానికి తరలి వస్తున్నారు. కాబట్టి ఆ మహాసభను విజయవంతం చేయాలి. దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమం ఎట్లా నిర్మించాలి, ఏ విధంగా విస్తరించాలి, భవిష్యత్ హక్కుల కోసం ఎట్లా పోరాటం చేయాలి, మనం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మన హక్కులు సాధించుకోవాలని దాని మీద చర్చ జరుగుతుంది. దీనికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అదేవిధంగా దేశంలో బీసీల గొంతు వినిపించేటువంటి అందరూ రాబోతున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
రైట్, ఇది ప్రస్తుతం ఉన్న ఏదైతే చెప్పింది జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరి మాటలో చెప్పారు. ఆగస్టు 7న ఏదైతే గోవాలో ఓబీసీ 10th ఎడిషన్ అంటే 10వ మహాసభ జరగబోతోంది గోవాలో. దీనికి ప్రతి ఒక్క దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమానికి హాజరవుతారు. బీసీల గొంతు విప్పి వారికి ఉన్న సమస్యల గురించి మాట్లాడతారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో వేచి చూడాలి. జూలై ఆగస్టు 7న ఏదైతే మహాసభ జరగబోతుందో ఈ ఓబీసీ మహాసభ, దీని గురించి ఎలా చర్చిస్తారు, ఎలాంటి విషయాలు బయటకు వస్తాయని కూడా చూడాలి. గాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కూడా చెప్పారు, బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ వచ్చేదా కూడా మేము పోరాడుతామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కెమెరామన్ కోటితో పవన్ వాయిదేవ్, RTV. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.